నమస్తే ఫ్రెండ్స్. సింహాద్రి సినిమా ఎన్టీఆర్ గారి సినీ జీవితంలో అద్భుతమైన వండర్స్ని క్రియేట్ చేసింది. అసలు ఆ సినిమాని ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు కూడా పునాది, మీకు అది ఏ డౌట్ అక్కర్లేదు. అయితే ఈ సింహాద్రి సినిమానే వేరే హీరో సినీ చరిత్రలో కూడా ఇదే ఒక బేసిక్ అనే సంగతి చాలామందికి తెలియదు. ఆ హీరో స్వయంగా చెప్పాడు అది. ఇంతకీ ఏ హీరో సినీ జీవిత చరిత్రలో సింహాద్రి బేసిక్గా నిలిచింది, ఆ హీరో ఎవరో, ఇవన్నీ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మ్యాటర్లోకి వద్దాం. 2003 జూలై 9న సింహాద్రి సినిమా రిలీజ్ అయింది. అయినా అది సీజన్ కూడా కాదు, వర్షాలు పడే సీజను. అయితే ఆ సినిమా రిలీజ్ రోజుకు మేము కూడా వెళ్ళాం. అయితే ఆ సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ చూసి మాకు పిచ్చెక్కిపోయింది. అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఆ సినిమాకున్న ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, లేదా సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకి వచ్చే లాక్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఏ సినిమాకి లేవంటే మీరు నమ్మండి. అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్ అది. ఆ సినిమా ఎన్టీఆర్ గారి జీవితంలో పునాది, ఒక కొండ లాంటి పునాది. అద్భుతమైన సినిమా అది. ఆ సినిమాలో పాటలు కానీ, ఫైట్లు కానీ, ఎమోషనల్ సీన్ కానీ, హీరో మన ఇంట్రడక్షన్ సీన్ కానీ, విలన్ యొక్క ఎలివేషన్స్ కానీ కేజీఎఫ్ అని తలదన్నుతాయి. కావాలంటే మళ్ళీ సినిమా చూసుకోండి. అయితే ఆ సినిమా ఇంపార్టెన్స్ ఎన్టీఆర్ గారి జీవితంలో మనందరికీ తెలుసు. దాంట్లో పాటలు కానీ, డ్యాన్సులు కానీ ఒకటా రెండా అద్భుతం, మహా అద్భుతం. అయితే ఆ సినిమా ఎన్టీఆర్ గారి జీవితంలోనే కాదు, ప్రభాస్ గారి సినిమా చరిత్రలో కూడా అది ఒక బేసిక్ అనే సంగతి చాలామందికి తెలియదు. అదే ప్రభాస్ గారు చెప్పారు ఈ మధ్య. ఆయన ఏం చెప్పారంటే, సింహాద్రి సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పట్లో ప్రివ్యూలు ఏవో ఉంటాయి, ప్రివ్యూలు అని, దాన్ని చూడటానికని ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి రమ్మన్నారంట. ప్రభాస్ గారు కూడా వెళ్ళిపోయి ఆ సినిమా చూసి ఒక గంట సేపు బాధపడిపోయాడంట. ఎన్టీఆర్ గారు ఏం బాధపడిపోతున్నావు అని అడిగాడంట. ఏం లేదు తారక్కో, స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ నాకే వచ్చింది. ఆ డైరెక్టర్ రాజమౌళి గారు నన్ను చేయమంటే నాకు నచ్చక చేయలేదు, అది నువ్వు చేసావు. అందుకే అతను పరంపరంగా నీకు ఇప్పుడు సింహాద్రి ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది, ఒక అద్భుతం అయిపోద్ది, అసలు నువ్వు ఊహించవు నీ కెరీర్ అనంట. అంతలో రాజమౌళి గారు ఎక్కడ పక్క నుంచి ఏదో కొద్దిగా ఆ 2 నిమిషాలు అలా ఆయన వచ్చేసి, మీతో కూడా ఒక సినిమా చేస్తాను, అదే ఛత్రపతి అని చెప్పాడంట. ప్రభాస్ గారు ఏం చేస్తాడు అతను, మనకు అందుతాడా, ఇంకా ఈ సినిమాతో అతను రేంజ్ మారిపోద్ది అనుకున్నారంట. కానీ రాజమౌళి గారు ఆ ఛత్రపతి అనే సినిమాని ప్రభాస్ గారితో తీశాడు. ప్రభాస్ గారి జీవితంలో కూడా అద్భుతమైన బేసిక్ అది, ఒక కొండలాంటి పునాది అది ప్రభాస్ గారికి. ప్రభాస్ గారిలో ఆ యాంగిల్ తీసిన అద్భుతం డైరెక్టరు రాజమౌళి గారు. అద్భుత సినిమా ఛత్రపతి. అయితే ప్రభాస్ గారు నిన్న గుర్తు చేసుకుంటా, నాకు ఛత్రపతి శివాజీ ఓకే, ఛత్రపతి సినిమా ఓకే, కానీ నాకు సింహాద్రి కూడా నా జీవితంలో టర్నింగ్ పాయింట్ చేసింది. కారణం ఏంటంటే ఇదంతా చెప్పుకొచ్చాడు. అవును కదా ఫ్రెండ్స్, సింహాద్రి ఎన్టీఆర్కే కాదు, ప్రభాస్ గారికి కూడా ఒక అద్భుతమైన మలుపు తిప్పిన సినిమా అని ప్రభాస్ గారు ఒప్పుకున్నారు. అవన్నీ విన్న తర్వాత మనకు కూడా నిజం అనిపిస్తుంది. ఏమో నిజంగా ఎన్టీఆర్ గారి సినిమాలో సింహాద్రి లేకపోతే ఎన్టీఆర్ గారికి ఇంత భవిష్యత్తుని మనం ఊహించేవాళ్ళం కాదు. ప్రభాస్ గారికి కూడా ఈ సింహాద్రి ద్వారా ఛత్రపతి అనే ఈ సినిమాలు లేకపోతే ఆయనకు కూడా ఇంత భవిష్యత్తుని మనం ఊహించేవాళ్ళం కాదు. అందుకనే సింహాద్రి అనే సినిమా అటు ఎన్టీఆర్ గారికి, ఇటు ప్రభాస్ గారికి ఇద్దరికి బేసిక్ లాంటిదని ప్రభాస్ గారు చెప్పడం చాలా మంచి సందర్భోచితం, మంచి పాయింట్ కూడా అది. నమస్కారం ఫ్రెండ్స్.